హాయ్ అండి, నమస్కారం అండి. నవరాత్రులు 3వ రోజు అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా పూజిస్తారు. ఆమె పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. వేదాలలో అత్యంత పవిత్రమైనది గాయత్రి మంత్రం. ఈ మంత్రశక్తికి రూపకల్పనగా ఉన్న దేవతే గాయత్రీదేవి. గాయం అంటే జీవులు, త్రాణం అంటే రక్షణ. జీవుల్ని రక్షించే తల్లి అనే అర్థంలో గాయత్రి అన్న పేరు వచ్చింది. ఆమెను వేదమాత అని కూడా పిలుస్తారు. ఎందుకంటే 4 వేదాల సారాన్ని తనలో కలిగి ఉంది. గాయత్రీదేవి 5 ముఖములతో 10 చేతులతో దర్శనమిస్తుంది. ఆ 5 ముఖాలు పంచభూతాలను సూచిస్తాయి. ఆమె చేతుల్లో జపమాల, కమలం, శంఖం, చక్రం వంటి పవిత్ర చింహాలు ఉంటాయి. గాయత్రీదేవిని పూజించే వారికి విద్యలో అభివృద్ధి, జ్ఞానం, మంచి బుద్ధి కలుగుతాయని నమ్మకం. ప్రత్యేకంగా విద్యార్థులు జ్ఞానం కోరుకునేవారు ఆమెను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. కాబట్టి దసరా 3వ రోజు అమ్మవారిని గాయత్రీదేవిగా పూజించడం ఎంతో శుభప్రదం. ఆమె దివ్య కృప మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిద్దాం. ధన్యవాదాలు.